కుమారి అంటే బిగ్ బాస్కి వెళ్తుందా? ఎస్, వెళ్తుంది. ఇది మనకు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సమాచారం. ఆ ఓపిక వల్లనే, ఆ మంచితనం వల్లనే ఇప్పుడు మన కుమారి అంటికి బిగ్ బాస్లో అవకాశం వచ్చింది. ఇక ఆమె కష్టమే ఆమెను అంత పైకి లేపుతుందని మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు: కుమారి అంటే బిగ్ బాస్కి వెళ్తుందా? ఎస్, వెళ్తుంది. ఇది మనకు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సమాచారం. ఈరోజు మనం కుమారి ఆంటీ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఒక ఫుడ్ స్టాల్ నుంచి ఒక సెలబ్రిటీ స్థాయికి ఎట్లా దిగింది కుమారి ఆంటీ అనేది ఈరోజు మాట్లాడుకుందాం. తప్పకుండా వీడియో లైక్ చేసి తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. కుమారి ఆంటీ గురించి మీకు తెలియని విషయాలు, ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. అసలు కుమారి ఆంటీ ఒక విలేజ్ నుంచి వచ్చింది. విలేజ్ నుంచి ఒక 10-15 సంవత్సరాలు అయ్యాయి. మన హైటెక్ సిటీ ఏమంటారు, గచ్చిబౌలిలో ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేసింది. కొత్తలో చాలా తక్కువ నడిచిన, ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. మోస్తాదు బాగానే ఉంది. అక్కడ కుమారి ఆంటీ ఫేమస్ కావడం వల్ల అక్కడ చాలా షాపులు కూడా గిరాకీ పెరిగింది అని మనకు అక్కడ సమాచారం. ఓకే, కుమారి ఆంటీ ఒక్కటేసారి ఫేమస్ కాలేదు. సంవత్సరం కింద పెట్టిన వీడియోలు, సంవత్సరంన్నర కింద పెట్టిన వీడియోలు వైరల్ అయిన తర్వాత మా సొంటి చిన్న చిన్న బచ్చా యూట్యూబర్లు పోయి కెమెరాలు పెట్టిన తర్వాత కుమారి ఆంటీ కూడా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా చక్కగా బాగా మంచిగా మాట్లాడి, అన్నం ఆకలి అవుతుందా బిడ్డ అని ఇట్లా మా సొంటలకు కూడా ఫ్రీగా అన్నం పెట్టింది కుమారి ఆంటీ. పప్పుకూరతోటి అన్నం పెట్టింది. అయితే మనం అన్నం తిన్నప్పుడు చెప్పాలి కాబట్టి చెప్తాను. ఒకరోజు మాకు ఒక సంఘటన జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి ఏం సంఘటన జరిగింది అనేది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? కుమారి ఆంటీ ఒకరోజు మేము అన్నం తినకుండా వీడియోలు చేస్తుంటే మా వైఫ్ ఏం చేసింది, నాకు ఆకలి అవుతుంది, మా వైఫ్కి ఆకలి అవుతుంది. అయితే ఆ రోజు సమయం 3 గంటలు దాటిపోయింది ఫ్రెండ్స్. 3 గంటలు దాటిపోయిన తర్వాత మా ఆవిడకు ఆకలి అయిందా అని అడిగింది కుమారి ఆంటీ. అవును ఆకలి అవుతుంది అని చెప్పంగానే కథం టక్క తీసి పప్పుకూర వేసింది. మేమేందంటే ఆమె వెజిటేరియన్ అన్నట్టుగా, నేను నాన్ వెజ్. మా ఆవిడకు అన్నం పెట్టింది. అట్లా మేము వీడియోలు తీసే వాళ్ళకు కూడా కుమారి ఆంటీ చాలా సపోర్ట్ చేసింది. ఓపికతోటి చాలా చక్కగా మాట్లాడేది కుమారి ఆంటీ. ఆ ఓపిక వల్లనే, ఆ మంచితనం వల్లనే ఇప్పుడు మన కుమారి ఆంటీకి బిగ్ బాస్లో అవకాశం వచ్చింది. బిగ్ బాస్లో అవకాశం వచ్చింది. ఇంకా చాలా చాలా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒక సామాన్య స్థాయి నుంచి ఇంకా మంచి పొజిషన్కి పోవాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలా కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీడియోకు ముంగడి పంపించండి. చాలామందికి కుమారి ఆంటీకి సపోర్ట్ వస్తే కుమారి ఆంటీ కూడా ఇంకా భవిష్యత్తులో ముందుకు వెళ్తుంది. కుమారి ఆంటీ బిజినెస్ స్టార్ట్ చేయడం వెనుక చాలా పెద్ద కారణాలే ఉన్నాయి ఫ్రెండ్స్. కుమారి ఆంటీ ఒకప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆటో నడుపుతుండే. కుమారి ఆంటీకి ఒక సింగర్ మదర్ ఒక సజెషన్ ఇచ్చింది, ఇట్లా ఫుడ్ స్టాల్ పెట్టుకోవచ్చు, ఇక్కడ బాగా నడుస్తుంది అని చెప్పి సజెషన్ ఇస్తే ఆ సజెషన్ ద్వారా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేసింది. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయగానే ఇక నడిచింది. అక్కడ కూడా ఆ పరిసర ప్రాంతాలు కూడా కొంచెం డెవలప్ కాగానే కుమారి ఆంటీ కూడా ఫుడ్ స్టాల్ కూడా గిరాకీ మంచిగా వచ్చింది. అట్లనే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ బాగా పాపులర్ అయిపోయింది. ఈ మధ్యలో 1-2 ఇయర్స్లో చాలా పాపులర్ అయిపోయింది. ఇక అక్కడ టేస్ట్ కూడా కుమారి ఆంటీ మంచిగా చేస్తుంది కాబట్టి బాగా పాపులర్ అయిపోయింది. ఇక్కడ మీరు చింతించాల్సిన విషయం అయితే ఒకటి ఉన్నది ఫ్రెండ్స్. అక్కడికి పోయేటప్పుడే నీళ్ళు పట్టుకొని పోవాలి, లేకపోతే వాటర్ బాటిల్ కొనుక్కోవాలి. ఎందుకంటే కుమారి ఆంటీ ఇక్కడ మనం ఏమంటారు, 160 రూపాయలు 200 ప్రైజులు మాత్రం మంచిగానే ఉంటాయి ఫ్రెండ్స్. హోటల్లో ఉన్నంతే ఉంటాయి. ఆ ప్రైజులు ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఫెసిలిటీ పెడితే బాగుండు అని నాకు అనిపించింది. కానీ అక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది లేదు.
ఏమున్నా వాటర్ బాటిల్ కొనుక్కోవాలా, తాగాలి. జర మినరల్ వాటర్ డబ్బా పక్క పొంటి పెట్టినా కానీ పోయినోళ్ళు జరంత తిని ఇంతంత నీళ్ళు తాగితే మనసు నిమ్మలం అయిపోతుంది. కానీ కుమారి ఆంటీ ఇక్కడ మిస్టేక్ చేసింది. ఎందుకంటే అంతమంది పబ్లిక్ వచ్చినప్పుడు అంతమంది పబ్లిక్కి కుమారి ఆంటీ వాటర్ ఫెసిలిటీ పెట్టాలా, వాటర్ బాటిల్ కొనుక్కోవాలా, ఇటు కుమారి ఆంటీ దగ్గర తినాలంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. ఏంటంటే కుమారి ఆంటీ దగ్గర 120 రూపాయలు, ఇక అక్కడ వెరైటీస్ని బట్టి అక్కడ ప్రైజ్ పెరుగుతూ ఉంటాయి. పెరిగినప్పుడు ఏమవుతుందంటే సపరేట్ వాటర్ బాటిల్ కూడా ఖర్చు అవుతుంది. ఇక్కడ ఫుడ్ ఖర్చు ఒకంత అయితే మళ్ళీ వాటర్ బాటిల్కి ఒకంత అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫుడ్ ఖర్చుల్లోనే వాటర్ బాటిల్ ఫెసిలిటీ కల్పిస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. వాటర్ బాటిల్ పెట్టకపోయినా కమ్సే కమ్ మినరల్ వాటర్ డబ్బా ఆడ పక్కబండి పెట్టినా తాగుతారు పబ్లిక్ పోయినోళ్ళు. ఇంత కుమార్ అంటే ఇంత ఫేమస్ అయిన తర్వాత కూడా ఇది ఆలోచించకపోవడం ఇది ప్రశ్నార్థకం. నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపిస్తుంది అనేది కామెంట్లో చెప్పండి. ఆ కుమార్ అంటే దగ్గర ఉన్న ప్రైజులకు ఒక వాటర్ ఫెసిలిటీ పెట్టినా అక్కడికి సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా లైక్ చేసి వీడియో సపోర్ట్ చేయండి. కుమార్ అంటే గురించి ఇంకా ముంగట వీడియోలలో మనం చేద్దాం. కుమార్ ఆంటీతో కూడా ముఖాముఖి మాట్లాడదాం. కుమార్ ఆంటీకి సపోర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఏమంటారు మిడిల్ క్లాస్ కూడా కాదు ఫ్రెండ్స్, మధ్యతరగతి కంటే తక్కువనే. మిడిల్ క్లాస్ అంటే ఎట్లా ఫ్రెండ్స్? మిడిల్ క్లాస్ అంటే ఉండకపోవడం అన్నట్టుగా, అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఉంటాయి కాకపోతే ఉండకపోవడం అన్నట్టుగా, అట్లా అన్నట్టుగా. మిడిల్ క్లాస్ కంటే తక్కువ ఏది ఇక ఇట్లా ఏదో పని చేసుకోవడం అన్నట్టుగా. మిడిల్ క్లాస్ కంటే ఒక తక్కువ స్థాయి నుంచి ఒక మంచి పొజిషన్కి పోవాలని మనం కోరుకుందాం. ఇట్లా పోతే ఏమవుతుందంటే చాలామందికి ఇన్స్పైర్ అవుతారు. చాలామంది ఇన్స్పైరింగ్ వ్యక్తిగా కుమారి ఆంటీ ఉంటుంది అని నేను అనుకుంటాను. కుమారి ఆంటీకి చాలా సపోర్ట్ చేస్తేనే ముంగడికి పోతుంది ఫ్రెండ్స్. కుమారి ఆంటీ ఫుడ్ నేను కూడా తిన్నా. కుమారి ఆంటీ ఫుడ్ అక్కడ మంచిగానే ఉంటుంది. మన ఇంట్లో చేసుకుంటే ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉంటుంది. బగారన్నం వండుతుంది మంచిగానే. చికెన్ కూర, మటన్ కూర, లివర్ ఫ్రై, 2 లివర్లు. అదే ఆ డైలాగ్తో బాగా పాపులర్ అయిపోయింది కదా. ఇట్లా లివర్ ఫ్రై, అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. 10-15 రకాల దాకా ఉంటాయి మొత్తం అన్నం కూరలు కలిపి. బగారా అన్నం అంటది, ఏమంటారు పులిహోర అన్నం, ఇంకా చాలా ఉంటాయి ఆడ. మనం పోయినప్పుడు చికెన్ తింటుండే, ఫ్రై చికెన్ వేసుకొని తింటుండే, చికెన్ కర్రీతో తింటుండే, గంతే. ఇక మావిడైతే పప్పుతో తిన్నది. పప్పుతోనే ఎట్లుంది? మంచిగా ఉందా పప్పు? పప్పుతో మంచిగా ఉందట. నేను చికెన్ తిన్నా, చికెన్ ఫ్రై తిన్నా. మనం చేసుకున్నట్టే ఉంటుంది, సేమ్ మన ఇంట్లో అక్కడే ఉంటుంది. కానీ కుమారి ఆంటీ కొన్ని అందులో వేరే కలుపుతుందట. ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆమె ఏమేమో కలుపుతుందట అందులో. ఏమేమో ఏంటి అవి? బాదంలా, కాజులు, అబోటి ఏదో సంథింగ్ ఒక టేస్ట్ రావడానికి అయితే అందులో ఆమె ఓన్గా ఒకటి తయారు చేసి మసాలా లెక్క వేస్తుంది అన్నట్టుగా. ఆ టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ టేస్ట్ కోసం అనేది పబ్లిక్ ఆడ పోయి తింటారు. ఆ టేస్ట్ మంచిగా ఉన్నది కాబట్టి హోటల్ ఇచ్చిపెట్టి కూడా పబ్లిక్ అంత ఆ కుమారి ఆంటీ దగ్గరికి పోయి తింటారు. అట్లనే కుమారి ఆంటీ కూడా అట్లా ఫేమస్ అయిపోయింది. చేతువాటం అంటారు దాన్ని. ఏమంటారు? పెద్ద హోటల్ ఫ్రెండ్స్. ఆ గచ్చిబౌలిలా ఆ ఏరియాలో ఈ ఫుడ్ స్టాల్ ముంగట్నే పెద్ద హోటల్ ఉంటుంది. ఆ సరౌండింగ్లో పెద్ద హోటల్స్ ఉంటాయి. అది మొత్తం సాఫ్ట్వేర్ ఏరియా అది. ఆడ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కాడ ఎట్లుంటుంది అంటే మొత్తం పెద్ద కార్లు, ఇక మొత్తం కార్లు ఆగుతాయి. చాలామంది తిండికి వస్తారు కదా ఫ్రెండ్స్. కార్లు గీర్లు లెక్కలేదు. ఆడ జాగా లేకపోతే కార్లు ఆపుకొని కార్లలో కూర్చొని తింటారు. అంటే ఆ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి ఆడ. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి ముంగట్నే. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ముంగట్నే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. మంచి వాళ్ళు వచ్చి అక్కడ తినిపోతారు అన్నట్టుగా. ఆడ నిల్చోడానికి జాగా లేకపోతే నేను అయినప్పుడైతే బండి మీద పెట్టుకొని తిన్నా ప్లేటు. ఇక చాలామంది కార్లలో కూర్చొని తింటారు. కానీ అక్కడ ఒకటి ఏంటంటే వాటర్ పెడితే బాగుంటుండే. వాటర్ పెట్టలేక కొంచెం వాటర్ బాటిల్ కొనుక్కోవడం అనేది కూడా కొంచెం ఖర్చు పెరిగిపోతుంది ఇక్కడ. ఇక బిగ్ బాస్ పోతే కుమార్ ఆంటీ పరిస్థితి ఇంకా ముంగట అయితే ఇంకా చాలా గ్రేట్ అయిపోతుంది. ఇంకా అక్కడ కుమార్ ఆంటీ వల్ల కుమార్ ఆంటీని జూనికి వచ్చి అక్కడ
కుమారంటి దగ్గర ఫుడ్ దొరకపోతే పక్క పొంటల దగ్గరికి పోతే పక్క పొంటలకు కూడా గిరాకీ పెరిగింది. ఈమె వల్ల పక్క పొంటి కొత్త కొత్త స్టాల్ వచ్చినాయి. ఈమె వల్ల పక్క పొంటోళ్ళకి గిరాకీ పెరిగింది. అంటే ఇక కుమారంటి దగ్గర ఫుల్ రష్ అవుతుండే, మరి పక్క పొంటల దగ్గర పోయి తింటుండే. అట్లా గిరాకీ కూడా పక్క పొంటలకు పెరిగింది. ఇక ఈమెను చూసి చాలామంది ఫుడ్ స్టాల్ పెట్టారు అన్నట్టుగా. చాలామంది అంటే చాలామంది కొత్త కొత్త ఫుడ్ స్టాల్ ఓపెన్ అయినాయి ఆ పక్కకే. అంటే ఆమె అట్లా ఇన్స్పైర్ చేస్తుంది అన్నట్టుగా చాలామందిని. ఏమంటారు, ఇక ఆమెకు కూడా మనం సపోర్ట్ చేస్తే మంచి విషయాలలో సపోర్ట్ చేయాలని చెప్పి నా ఉద్దేశం. సపోర్ట్ చేస్తే ఏంటంటే ఆమె ఇట్లా ఇన్స్పైర్ అవుతారు చాలామంది. ఇప్పుడు కొంతమంది ఆమెను చూసి ఆ పక్కకే చాలామంది కొత్త పెట్టారు అన్నట్టుగా ఫుడ్ స్టాల్. అట్లా నాకు మంచి అనిపించింది. మనం మంచి విషయాన్ని మంచిగానే మెచ్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లాంటి విషయాల్ని మనం మెచ్చుకోవాలి, చెప్పాలి కూడా. అందుకని చెప్పేసి చెప్తున్నా. కానీ ఆడ వాటర్ ఫెసిలిటీ అయితే బాటిలే కొనుక్కోవాలి, వాటర్ ఉంటుంది ఆడ, అదొకటి. మొత్తానికి అయితే కుమారంటి బిగ్ బాస్ పోతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది కామెంట్ అయిపోరు ఫ్రెండ్స్. ఇక ఆమె కష్టమే ఆమెను అంత పైకి లేపుతుందని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ కుదిరితే కుమారంటితో డైరెక్ట్ మాట్లాడదాం. ముంగట వీడియోలలో మనకు చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మాకు మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా మీ ముందుకు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. అప్పటిదాకా మీకు కిరాకాక బాయ్ బాయ్, టాటా, సేవ్, ఎంజాయ్. బిగ్ బాస్ పంపించేది వీడియోను ముంగడికి పోవాలంటే లైక్ చేయాలి, కుమారంటికి సపోర్ట్ చేయండి.